హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 1535 పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ మనకు ఒక సూపర్ బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు సెక్యూరిటీ గార్డు అండ్ కుక్కు ట్రేడు, అదేవిధంగా సెక్యూరిటీ, ఇంకా మనకు డ్రైవరు, ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓన్లీ ఫారెస్ట్ గార్డే కాదు, ఇంకా మనకు అడ్మినిస్ట్రేటివ్ వేరే డిపార్ట్మెంట్స్ సంబంధించి పోస్ట్ కూడా భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఓవరాల్ మనకు 1535 పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇంకోటి మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 33 సంవత్సరాలు బాయ్స్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ గర్ల్స్ అప్లై చేస్తూ ఉంటే 18 నుండి 38 వరకు ఛాన్స్ అవుతుంది. కాబట్టి మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు 45,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి ఇచ్చింది అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇంటివరకు చూడండి. అండ్ చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పడతారు. ఇక మనకు వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికా నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఆర్ఆర్బీ ఎల్పీ కానీ, ఇలాంటి కోర్స్ అనేది డిఫెన్స్ డార్లింగ్ యాప్లో మీకు కేవలం 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తుంది, కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ పిలవడితే, అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేటర్ నుంచి మనకు సెక్రటరియట్ నుంచి మనకు మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు 10th క్వాలిఫికేషన్ తోటి గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఏంటి మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు చూసుకుంది ఇక్కడ 1535 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే ఉన్నాయి. యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అన్నమాట. ఎస్టీ వాళ్ళు కూడా ఇన్క్లూడింగ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా మనకు కొన్ని రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అంటే ఫారెస్ట్ గార్డ్కి అయితే అప్లై చేసుకునే అవకాశం లేదు. బట్ రిమైనింగ్ పోస్టులు కదా వేరే పోస్టులకు అనేది వాటి కూడా అప్లై చేసుకుంటారంట పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు. ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఓపెనింగ్ డేస్ అన్ని మనకు జూన్ 8, 2026 నుండి మనకు మధ్యాహ్నం 12 నుండి అండ్ జూన్ 28, 2026 మనకు కేవలం 20 డేస్ మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి మీకు www.erecruitment.andaman-nicobar.gov.in అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. అయితే ఇప్పుడు మనకు ఈ నోటిఫికేషన్ అనేది జస్ట్ 5 మినిట్స్ బ్యాగే వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదని చెప్పాను కదా, చూసుకోండి. erecruitment.andaman-nicobar.gov.in మీరు టైప్ చేసినట్టయితే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటీస్ బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి, జూన్ 4th అని మనకు 2 నోటీసులు అయితే వచ్చాయి. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు కామన్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే ఉందో ఇది నోటిఫికేషన్ అనమాట. అండ్ కింద వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు, ప్రతిదీ మనకు సెకండ్ నోటీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు 2 నోటీసులు కూడా చెక్ చేసుకోండి. ఇది క్రాస్ చెక్ చేసుకోండి అనమాట. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి డౌట్ ఉంటుంది, బ్రదర్ నేను ఏపీ లేదా తెలంగాణ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకోండి, ఎలిజిబిలిటీ కండిషన్స్లోన అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ నేషనల్స్. ఇండియన్ నేషనల్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే గ్రూప్ బి నాన్ గజెటెడ్ పోస్టులకు అప్లై చేసుకుంటే కనుక మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉంది. ఇక్కడ మనకు గ్రూప్ సి క్యాడర్ పోస్టులు కాబట్టి మేల్ వాళ్ళకైతే కనుక 18 నుండి 33 సంవత్సరాలు, ఫీమేల్ వాళ్ళకైతే కనుక 18 నుండి 38 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. మీకు వీడియో స్టార్టింగ్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. అయితే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు రాదనమాట. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ అండమాన్ నికోబార్స్ ఎవరుతున్నారో వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మరి ఇక్కడ మనకు వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది అనమాట. మనకు ఓవరాల్ మనకు 1535 పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా, ప్రతి డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి. నేను ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏవైతే వేకెన్సీ ఉన్నాయో అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు డ్రాట్స్మెన్, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే, అదేవిధంగా మీకు 2 years సర్టిఫికేట్ అయితే ఉండాలి. డ్రాట్స్మెన్ సివిల్ చేసినటువంటిది అండ్ వాటికి సంబంధించిన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు 25,500 నుండి 81,000 బేసిక్ పే ఉంటుంది. అంటే మనకు అప్రాక్సిమేట్ మనకు అన్ని ఎలెన్స్ కలుపుకుంటే 60,000 పైగా వస్తుంది. 18 నుండి 30 ఏజ్ నుండి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి పోస్ట్ ఫారెస్ట్ గార్డ్ అనమాట. ఓవర్లో మనకు 100 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు.
యువర్ వాళ్ళకు 70, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 7, ఓబీసీలకు 18, ఈడబ్ల్యూఎస్లకు 15. బట్ మీరు యువర్ క్యాండిడేట్కు అప్లై చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు స్కూల్స్ సెకండరీ ఎగ్జామినేషన్ మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక ఫిజికల్ స్టాండ్స్ వచ్చేసి మనకు ఫిజికల్ వచ్చేసి హైట్ వచ్చేసి మనకు మేల్ వాళ్ళు 163 సెంటీమీటర్లు, గర్ల్స్ 150 సెంటీమీటర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక రన్నింగ్ విషయానికి వస్తే కనుక మేల్ వాళ్ళైతే కనుక 25 కిలోమీటర్స్ రన్నింగ్ని 4 గంటలు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే కనుక 14 కిలోమీటర్స్ రన్నింగ్ని 4 గంటలు కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ వాకింగ్ మాత్రమే, బాయ్స్ అండ్ గర్ల్స్కి రన్నింగ్ అయితే ఉంటుంది. ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవైతే కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు 21,700 నుండి 69,100 వరకు సాలరీ అయితే వస్తుంది. గ్రూప్ సి లెవెల్ 3 కింద అనమాట. బట్ అన్ని అలయన్స్ కలుపుకుంటే కానీ మీకు 45 నుండి 50,000 వరకు సాలరీ అయితే వస్తుంది అనమాట అప్రాక్సిమేట్లీ. ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా సర్వేయర్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ కార్ డ్రైవరు, దీనికి కూడా మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కుక్కు ట్రేడ్కి వచ్చేసి మనకు 3 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో మనకు వచ్చేసి ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్లకు 1 వేకెన్సీ, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అండ్ కుకింగ్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఐటమ్స్ గురించి మొత్తం కూడా. ఇక వెరీ ఇంపార్టెంట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోన 39 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువరాలకు 13, ఎస్టీ క్యాండిడేట్లకు 3, ఓబీసీలకు 18, ఈడబ్ల్యూఎస్లకు 5. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు రైటింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. వీళ్ళకి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ చేశారు. కేవలం మీకు ఎగ్జామ్ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేసి డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. శాలరీ వచ్చేసి మీకు లెవెల్ 1 కింద శాలరీ కాబట్టి అప్రాక్సిమేట్లీ మీకు 35,000 పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది. వీటితో పాటు అనిమల్ అటెండెంట్ అని, ఇంకా మనకు సఫాయి కర్మచారి అని, సఫాయి కర్మచారికి 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. గుడ్ ఫిజిక్స్ అయితే ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు ప్యూన్, ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ప్యూన్ ఉద్యోగాలని, సఫాయి స్వీపర్ అని, ఇంకా వేరే డిపార్ట్మెంట్లో మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అప్లికెంట్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు ఎలాంటి అప్లికెంట్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా మీరు ఫోన్పే, యూపీఐ కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా సిబిటీ అంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక రిమైనింగ్ పోస్ట్కి అయితే స్కిల్ టెస్ట్ అలాంటివి అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి మనకు ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకు. ఓవరాల్ మనకు 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులకు 120 నిమిషాలు టైమింగ్ అనమాట. అంటే మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు సౌత్ అండమాన్ అండ్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్ అండ్ నికోబార్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీకు అప్డేట్ అయితే ఇస్తారన్నమాట. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా ఇది ఉందన్నమాట. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు సిలబస్ కూడా ఉంటుందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఏ సిలబస్ నుంచి వస్తాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ సిలబస్, జనరల్ అవేర్నెస్ అని మీరు ప్రతిదీ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ స్టాండ్స్ ఎగ్జామినేషన్ అంటే మనకు హైట్, చెస్ట్, తర్వాత మనకు మెజర్వేషన్, రన్నింగ్ ఎవరు అయితే కండక్ట్ చేస్తారు. వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనమాట. వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే మరి ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్లోనే ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ అయితే చూసుకోండి. ఏ డిపార్ట్మెంట్లో మనకు ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్కి మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ విలేజ్ అండ్ ఇండస్ట్రియల్ బోర్డు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు అనమాట. ఇట్లా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాట్స్ మ్యాన్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ గార్డు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, సర్వేయరు, స్టాఫ్ కార్ డ్రైవరు, హెవీ మోటార్ డ్రైవరు, ఇంకా లస్కరు, ఆయిలరు అండ్ కింద వచ్చేసి మనకు కుక్కు. ఇట్లా మనకు చాలా రకాల పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్ అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఫారెస్ట్ గార్డ్ కానీ ఇంకా వేరే పోస్టులకు కానీ కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఓవరాల్ మనకి నోటిఫికేషన్ మనకు 1535 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ కలుపుకుంటే కనుక.
అండ్ దీనివల్ల మనకు ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు కూడా 10th అర్హతతో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసింది. ఎవరైనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.